మొట్టమొదటిది ఏమిటంటేనండి, నేను నా చిన్నప్పటి నుంచి జీవితంలో తెలుసుకున్నది ఏమిటంటే, ఏ మనిషి అయినా సరే 2 పెద్ద ఉద్యోగాలు ప్యారలెల్‌గా చేయగలడు. హ్మ్. ఖచ్చితంగా చేయగలడు ఏ మనిషి అయినా. మనం సామాన్యంగా ఏమనుకుంటాం అంటే, నాకొక ఉద్యోగం ఉంది, అమ్మో! ఇది చేసి అలసిపోయాను అనుకుంటాం. 2 ఖచ్చితంగా చేయొచ్చు. అది నా జీవితంలో నేను ఫస్ట్ నుంచి చేశా. ఇప్పుడు నేను కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో, నేను చదువుకునేవాడిని. నాకు కవిత్వం, పెయింటింగ్ అంటే చాలా ఆసక్తి. నేను అవునవును. పెయింటింగ్స్ కూడా చాలా చేసేవాడిని. హ్మ్. ఇప్పుడు హ్మ్. మానేసా కానీ. హ్మ్. అవి ఆసక్తి. అయితే దాని మీద ఎంత టైం స్పెండ్ చేసేవాడినో, దీని మీద అంతే టైం స్పెండ్ చేసేవాడిని. నా చదువు ఎప్పుడూ చెదరలే. అద్భుతమైన ర్యాంకులొచ్చాయి నాకు. హ్మ్. కొన్ని సబ్జెక్ట్స్‌లో అయితే రికార్డ్ బ్రేక్ కూడా చేశా. హ్మ్. కానీ ఆ చదువు ఎప్పుడు చెడలేదు. ఈ సాహిత్యం ఇవి ఎప్పుడు చెడలే. హ్మ్. అప్పుడు నాకు అర్థమైంది. అయితే 2 పడవలు ఖచ్చితంగా నడపొచ్చు ప్రతి వాళ్ళు అని. ఆ హ్మ్. తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలోకొచ్చాక నేను ఒక నావెలిస్ట్‌ని. హ్మ్. సో, అదంతా నావెల్స్ అవి నావెల్స్ రాసేవాడిని. రాశారు. 'స్వాతి' ఇలాంటి పత్రికలకి హ్మ్. నావెల్స్ రాసేవాడిని. హ్మ్. రాస్తూ ఉంటే అది ఇది 2 ప్యారలెల్‌గా నడిచేవి. హ్మ్. నాకెక్కడ శ్రమ అనిపిచ్చేది కాదు. అది లోపలున్న ప్యాషన్ అనమాట. అలాగే పెయింటింగ్. ఆ తర్వాత మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యాక, ఆ యాక్సిడెంట్ అనేది ఒక పెద్ద టాస్క్ అది. అవును. ఇంట్లో అవును. ఆయన్ని చూసుకోవడం. అవును సార్. ఆఫీస్ పని చేయడం. అక్కడ కూడా 2 పడవలు నడిచేవి. హ్మ్. ఆ రకంగా ఫస్ట్ నుంచి కూడా అదే ట్రైనింగ్ ఉంది. దాంతో హ్మ్. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికత, ఆఫీసు అనేది నాకు అలా ప్యారలెల్‌గా అది అలవాటైపోయింది. హ్మ్. కాకపోతే దానికి నేను పాటించేవి మాత్రం 3 ఉన్నాయి. అవి చేయగలిగితే ఖచ్చితంగా ఏ మనిషికైనా ఈ 2 పడవలు నడపడం సాధ్యం. అదేమిటి అంటే న్యూస్ పేపరు, టీవీ, స్మార్ట్ ఫోను. ఈ హ్మ్. 3 దూరం పెట్టేస్తాను. దూరం. ఈ అస్సల. 3 దూరం అంతే. ఇప్పుడు హ్మ్. మాకు ఆఫీస్ ఏవో కాల్స్ ఉంటే అది మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో జరుగుతాయి. నాకసలు స్మార్ట్ ఫోన్ మీద ఆసక్తి ఉండదు. నేను ఎప్పుడైనా ఊళ్ళొచ్చినప్పుడు మాత్రమే ఇంటిని కాంటాక్ట్ చేయడానికి తెచ్చుకుంటా. హ్మ్. ఇంట్లో నాకు ఏ కాల్ వచ్చినా నా భార్య, పిల్లలే చూసుకుంటారు. లేకపోతే మా పిఏ ఒక అబ్బాయి కాల్ ఉన్నాడు. కూడా ఎత్తరసలు. సామాన్యంగా నేను ఫస్ట్ ఎత్తాను. ఎత్త వాళ్ళు చూసుకొని వాళ్ళు అవసరమైతే నాకు చెప్పి ఇస్తే అప్పుడు హ్మ్. ఎత్తుతాను అంతే. హ్మ్. సో, అలాగే నేను న్యూస్ పేపర్ చదవను. హ్మ్. ఎందుకంటే అది మొదలు పెడితే చూడండి ఇంకా ఆ యాక్సిడెంట్‌లు అవన్నీ ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే భాగవతం, రామాయణమో చదివితే కూడా ఉండని ఆసక్తి వాటి మీద వాటిలో వచ్చేస్తుంది. ఏదో ఈ వస్తే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుని రోడ్డు మీదకి ఎక్కారు. ఇద్దరు చితక్కొట్టేసుకుంటున్నారు. అబ్బా! ఎలా కొట్టుకుంటున్నారు అని టీవీలో చూడాలనిపిస్తుంది. అది మానేసేసి ఏ ఓకే. భాగవతం చదవడం మొదలుపెట్టండి. హ్మ్. ఏ ప్రహ్లాద చరిత్రో, గజేంద్ర మోక్షం చదివితే ఆ ఆనందం ఏమిటో తెలిసాక ఇది చూడబుద్ధేదు. అదే హ్మ్. ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు అంటాడు. హ్మ్. ఆ ఆనందం ఏమిటో తెలిసాక ఇప్పుడు తుమ్మెదకి ఆ ఆనందం తెలుసు. తేనె ఎక్కడుందో వెతుక్కుంటుంది గానీ పిచ్చి మొక్కల మీదకి వెళ్ళదు చూడండి. వెళ్ళదు. అవును. అది అలవాటైతే అందుకే న్యూస్ పేపరు, హ్మ్. టీవీ హ్మ్. ఈ 3 టీవీ కూడా ఎప్పుడైనా అకేషనల్‌గా మా అందరికీ చూడాలనిపిస్తే మా ఇంట్లో పాత సినిమాలంటే చాలా ఇష్టం. హ్మ్. 'మాయాబజార్', 'నర్తనశాల', హ్మ్. 'భక్త ప్రహ్లాద' హ్మ్. అలాంటివి హాయిగా పెట్టుకుంటాం అందరం. సరదాగా ఒక 3 గంటలు చూస్తాం. అయిపోయిందంతే. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు చదువుకుంటారు. మా హ్మ్. పనులు మేము చూసుకుంటాం.